ఈరోజు వచ్చేసి మనం ఛందస్సు చూద్దాము. ఛందస్సులో మనము కొన్ని ఉన్నాయి కదా, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యమం. ఇవి వచ్చేసి మనం ఒక ట్రిక్లో గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనము ఏంటంటే కోడింగ్లో రాసుకుందాం. ఓకే, ఉబాచన, ఉ ఉ బా, ఉబా చన శ్యామ మాస, ఉబాచన, ఉబాచన శ్యామ మాస, ఉబాచన శ్యామ మాస. దీన్ని బై హార్ట్ చేసేయాలన్నమాట. దీన్ని బై హార్ట్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఉబాచన శ్యామ మాస. ఉబా, బా మీన్స్ భరణ, భరణ బ రవ, భరణ బబరవ. ఇది మాత్రం మనకి చిన్నప్పుడు ఎప్పుడో లోయర్ క్లాస్ చదువుకుంటే అది గుర్తు, అది ఫ్లోలో వచ్చేస్తుంది అనమాట. భరణ బబరవ, భరణ బబరవ. నా మీన్స్ నజబజ, నజ బజ, నజబజ జజర, నజబజ జజర, నజ బజ జజర, నజబజ జజర. నెక్స్ట్ మా మీన్స్ మస జస, మస జస త త గ, మస జస తతగా, మస జస మస, మస జస తతగా, మస జస తతగా. నెక్స్ట్ ఇది వచ్చేసి సబరణ మయవ, సబ ర న మ య వ, సబరణమయవ. అంటే కామాలు ఉంటాయి. ఓకే, భరణ బబరవ, నజబజ్జర, మస్జస్తతగా, సబరణమయవ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ మనం టైం ఉంటే ఎగ్జామ్ హాల్లో ముందే మనకి టైం ఉంటుంది కదా, ఖాళీ టైం ఉంటుంది కదా, అంటే సిస్టము ఆన్ అయ్యేలోపు మనం, నేనైతే ఈ పేపర్లో ఇవి రాసేసుకున్నాను. ఎందుకంటే ఈజీగా టక్కన బిట్టు పెట్టేయచ్చునా అనే ప్లాన్లో. బట్ ఇలా గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది. ఉబా చన శ్యామ మాస. ఓకే, అక్షరాలు ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి. అక్షరాలు 20 ఉంటాయి. యతిమైత్రి వచ్చేసి 11 అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఉత్పలమాలకి 20 ఉంటాయి. యతిమైత్రి వచ్చేసి 11. చంపకమాల, చంపకమాలకు వచ్చేసి అక్షరాలు వచ్చేసి 21 ఉంటాయి. దీనికి వచ్చేసి యతిమైత్రి వచ్చేసి మనకి దీనికి వచ్చేసి 10 ఉంటాయి. యతిస్థానం వచ్చేసి 10, దీనికి వచ్చేసి 11. నెక్స్ట్ శార్దూలంకి వచ్చేసి 19, యతిమైత్రి వచ్చేసి 12 వదిలేయండి, 13. నెక్స్ట్ శార్దూలం, మధ్యమం, మధ్యమంగా వచ్చేసి 19 తర్వాత 20 యతిస్థానం వచ్చేసి 13 తర్వాత 14. ఓకే, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 20, 21 మళ్ళీ రివర్స్ అయిపోతుంది, 19, 20. ఓకే, యతిమైత్రి వచ్చేసి 10, 11, 12 వదిలేస్తాం అనమాట, 13, 14. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఈ టైంలో మనం ఇలా గుర్తుపెట్టుకుంటేనే కొద్దిగా ఈజీగా ఉంటుంది, నా ఉద్దేశం అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.